హాయ్ అండి, అస్సలం లైకుం. నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి. నేను చూడండి పచ్చి రొయ్యలు తీసుకున్నాను. వీడియో తీయకుండా ఒకసారి వండిసానండి. మాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం. నేను ఈవేళ గోంగూర పచ్చి రొయ్యలు వండితేనండి. మా ఆయన గారికి చాలా ఇష్టం గోంగూర పచ్చి రొయ్యలు అంటే. నాకు కూడా ఇష్టమే. ఇంకా నేను సగం వండాను, సగం ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి, పసుపు ఉప్పు వేసి బాగా కడిగి ఉప్పు కారం అన్నీ నూనె ఆయిల్ అన్నీ వేసి నేను ఉంచానండి. ఇది ముందు కడుక్కొని ఉంచుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసి కళాయిలని ఇప్పుడు ఎలా చేయాలో మీకు చెప్తానండి. మన ఛానల్ కొత్తగా చూస్తే నానిమ్మ రెసిపీ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కండి బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు వస్తుందండి. కామెంట్లు పెట్టండి. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నానండి కళాయిలే. నేను ఇప్పుడు ఈ రొయ్యలు వేసేసుకున్నాను. ఇందులో ఇదంతా ఇలా కలిపేసుకొని మొత్తం ఇందులో నీరంతా వచ్చాలండి. కొంచెం పసుపు అదే ఉప్పు వేసి కొద్దిసేపు మూత పట్టి ఉంచుదాం. ఇదిగో చూడండి, కొద్దిగా వేస్తాను. ముందు వేసాను కదా, అందుకే కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. నీళ్ళంతా బయటికి వచ్చేస్తే చూడండి, వాటర్ అంతా ఇప్పుడు మూత పెడతా కొద్దిసేపు. నేను గోంగూరకి గిన్నె పెట్టానండి. రొయ్యలు ఒక దాంట్లో పెట్టాను. ఇంకా గోంగూరకి గిన్నెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఓకేనా? ఆయిల్ ఎడెక్కింది. గోంగూర వేసుకుందాం. ఇందులో మనం వేసేటప్పుడు ఎక్కువ ఉంటుంది, కానీ ఇలాగ అడిసేస్తే లాన్కి వెళ్ళిపోయి కొంచెం కూడా అవదండి. ఇలా లాన్ కట్టేసుకొని ఇలా తిరగేయాల. ఒకసారి మూత పెట్టేసుకుందాం. అట్లా కొంచెం సాల్ట్ వేస్తాం, కొంచెం పసుపు వేస్తాం, పచ్చిమిరకాయలు వేసుకుందాం 4. ఇది చూడండి అయిపోయినాయి. నేను ఇవి దాంట్లో తీసేస్తాను. గోంగూర కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు రుబ్బేసుకుందాం. చూసారా మెత్తగా అయిపోయింది. మీరు ముదరకూర అయితే మీరు కళాయి పెట్టానండి. మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. కొంచెం చిన్నగా తరుక్కొని ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. ఇందులో ఇంట్లో పంచదార వేసుకుంటే రెడ్గా ఏగితే అండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరకాయలు వేసుకున్నాను. సాల్ట్ నీగా చూడండి, గరం మసాలాలు అన్నీ వేస్తున్నాను. ఇందులో కారం వేసుకుందాం అంటే ఒక టమాటా వేస్తున్నాను. ఇందులో ఇంకా చూడండి ఎర్రగా ఎలా ఉడికిందో. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ఇందులో ఇది ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ కలుపుకుని రొయ్యలు ఉన్నాయి కదండి, ఇందులో వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి. తర్వాత ఉప్పు వేసుకుందాం. రొయ్యలు గోంగూర రెడీ అండి. మీకు ఇది కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి.